ఈరోజు మహబూబ్ నగర్ హౌసింగ్ బోర్డు కించి మేము అందరము దాదాపు 100 మందిమి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మా హౌసింగ్ బోర్డు కాలనీ వాడి 30 సంవత్సరాలు అవుతుంది. మాది కాలనీ గత 30 సంవత్సరాలకి వెళ్ళి సర్పంచులు వేరే ఊరోళ్ళే, తర్వాత వచ్చేసి కౌన్సిలర్లు వేరే ఊరల్లే పరిపాలిస్తున్నారు. గతంలో చూసుకుంటే సర్పంచులు అయిన తర్వాత కూడా కౌన్సిలర్లు అయిన తర్వాత కూడా మన హౌసింగ్ బోర్డు కాలనీ గతంలో కూడా 3 భాగాలుగా విభజించి 3 ముక్కలాటలా ఆడి మా హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్మెంట్ లేకుండా చేసినారు. 3 కౌన్సిలర్లు, వాళ్ళు 3 కౌన్సిలర్లు అంటే ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో డెవలప్మెంట్ చేసుకున్న తర్వాతనే మన కాలనీలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఏడేసిన గొంగడు ఆడే ఉన్నట్లు హౌసింగ్ బోర్డు గత 30 సంవత్సరాలకి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా గట్లే ఉంది. కాబట్టి మా అందరికీ బాధ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 పైన ఇండ్లు ఉంటాయి మన హౌసింగ్ బోర్డు కాలనీలో. దాదాపు ఒక 3000 ఓటర్లు ఉంటారు. ఇలా ఈరోజు కూడా ఇప్పటికీ మన కార్పొరేషన్ కూడా అయ్యింది. కార్పొరేషన్లో కూడా ఇంతకుముందుకు పేపర్ స్టేట్మెంట్లో కానీ మన మీడియా మిత్రుల ద్వారా కానీ ఏమొచ్చిందంటే 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం కలిపి 9వ వార్డు పక్కల జయశంకర్ కాలనీ కానీ తిరుమల కాలనీ కలిపి హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి చేస్తున్నాము, 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ అని ప్రకటించారు. దాంతో మేము కూడా ఏమైందంటే మేము సంతోషం వ్యక్తం చేసినాము. అరే ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి మా అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని వచ్చినాకనే ఈరోజు వార్డు ఒకటైందని మేము చాలా సంతోషపడ్డాము. తీరా చూస్తే నిన్నటి వరకు అక్కడ ఊరోళ్ళు కానీ ఇక్కడ ఊరోళ్ళు కానీ ఏమంటున్నారంటే అరే మీ హౌసింగ్ బోర్డు మొత్తం 3 ముక్కలు అయింది సేమ్ అప్పట్లాగానే, కొంతమంది ఎదురైపోయింది, ఇంత ఏనుగొండకు పోయింది, ఇంత అప్పనపల్లెకి పోయింది అంటే మేము చాలా నిన్నటికి వెళ్ళి బాధతో ఉండి అరే మళ్ళీ ఒకసారి మన ఎమ్మెల్యే గారిని అలాగే కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కలవాలని మేమందరం నిన్న నిర్ణయించుకొని ఈరోజు ఏకదాటిపై 100 మంది పైనే మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని మన ఎమ్మెల్యే గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. సార్ దగ్గర మాట్లాడితే సార్ ఏమంటున్నారు అంటే అన్నా ఇంతకుముందు గతంలో కూడా మాది 3 ముక్కలాటనే అయింది, 3 భాగాలుగా చేసి మాది హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు కూడా సేమ్ హౌసింగ్ బోర్డు ఒకటి చేస్తామని గతంలో ఉన్న లీడర్లు కానీ మీరు కానీ మాకు ఒకటి చేస్తామని మొన్న కూడా హామీ ఇచ్చారు. మొన్న పోషమ్మ టెంపుల్ కూడా వస్తే కూడా మేము ఒకటి కావాలి మా కాలనీ సార్ అని అడిగితే సరే అని అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి తీరా చూస్తే 3 ముక్కలు అయినట్లే మాకు అనిపిస్తుంది. కానీ అన్న దగ్గరకు వచ్చి మాట్లాడాక మాకు ఒకటి క్లారిటీ ఏమొచ్చిందంటే అన్న ఏమంటున్నా అంటే మీది 3 ముక్కలు ఏం చేయలేదు, ఎదురేకు కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి, 300 ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 300 ఓట్లు మేము అక్కడ పోయి ఉంటాయి, మొత్తం టోటల్ కాలనీ అట్లనే ఉంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ కాలనీ అట్లే ఉందని చెప్తున్నాడు. కాబట్టి మాకు ఎమ్మెల్యే గారి మీద మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఆయన మీద మాకు చాలా గౌరవం ఉంది. అదే గౌరవంతోన మాకు అలానే సరే 200-300 ఓట్లు అటు ఇటు అయినా పోయినా మా కాలనీ ఇప్పుడు ఉన్న కాలనీ అన్నా ఉన్నట్లు ఉంటే మాకు కూడా, ఎందుకంటే మా కాలనీకి వెళ్ళి కూడా మేము కూడా కార్పొరేట్ కావాలి, కార్పొరేషన్ ఫస్ట్ అయింది, ఫస్ట్ సర్పంచ్లు అయినరి మాకు ఛాయిస్ లేదు, తర్వాత నెక్స్ట్ కౌన్సిలర్లు అయినరు ఛాయిస్ లేదు, ఇప్పుడన్నా కార్పొరేట్ వస్తారని మేము కలలు కంటున్నాం. ఎందుకంటే మా హౌసింగ్ బోర్డులోనే మేమే ఒక కార్పొరేట్ కావాలని కలలు కంటున్నాము. అందుకోసమే సార్ చెప్పిందంటే మరి ఇప్పుడు ఏమర్థమైందంటే ఒక 200 ఓట్ల ఎదుర్కొంటాయి, మిగతాయి మొత్తము హౌసింగ్ బోర్డు యథావిధిగా అట్లే ఉంటుంది, అట్లే కొనసాగుతా అన్నందుకు మేము ఇప్పుడు కూడా విషయం వ్యక్తం చేస్తున్నాము. ఒకవేళ అలా జరగకుండా సేమ్ 3 ముక్కలు అయితే మాత్రము మేము ఒకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఖచ్చితంగా మేము ఒక్కరం కూడా ఇళ్ళకి వెళ్ళకుండా ఓటు బహిష్కరిస్తామని చెప్తున్నాం.